అది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అమెరికాలో సెటిల్ అయ్యారంట, మరి మీరు మాత్రం టీచర్ వృత్తికి ఇటు నాటకాలు ఇదే మీ జీవితం, ఇదే ఇక్కడే నా లైఫ్ అని మీరు అలా ఎందుకు అనుకున్నారు? సార్ నాకు ఇష్టం లేదమ్మా, నాకు ఎక్కడికో వెళ్ళడం ఇష్టం లేదు. మీరు 88లోన బ్రహ్మపుత్రుడు 85 అది ఫస్ట్. దాని తర్వాత సెకండ్ మూవీకి చాలా గ్యాప్ వచ్చింది. చాలా 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 సినిమాలు వేసానమ్మా, ఒక 20 సినిమాలు 10 సినిమాలు చేశాను. చిన్న చిన్నవి పెద్ద పెద్దవి మెయిన్ క్యారెక్టర్స్ కూడా చేశాను. చిత్రం బడారే విచిత్రం కానీ, ప్రేమ ఖైదీ కానీ, బొబ్బిల్ రాజా కానీ, ఇవన్నీ. కానీ ఏమిటో అంత పెప్పర్ రాలా. సో ఇండివిజువల్ గా మీరు అనే గుర్తింపు రాలా. అది ప్రేమించుకుందాం రాతో, అది ప్రేమించుకుందాం రాత వీడొక ఆర్టిస్ట్, వీడెవడరా, పైగా ఏం చేస్తాడావు, చంపేచ్చా, కొత్త లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ పట్టేసిందమ్మ జనాన్ని. ఆ లాంగ్వేజ్ మీదే చాలా డౌట్స్ ఉండేవి. బట్ దీంట్లో ముఖ్యంగా నేను ఇంకొకళ్ళని కూడా నేను ఈ క్షణంలో చెప్పుకోనేదంటే పరుచూరి బ్రదర్స్, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు ముఖ్యంగా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు వాళ్ళు. ఎందుకంటే కథ వినగానే ఏదో ఒక స్పెషాలిటీ కావాలి. ఆ డైరెక్టర్ జయంత్ ఏమో సీరియస్గా ఉండాలి, మీరు చాలా సీరియస్గా ఉండాలి, అవుట్ అండ్ అవుట్ సీరియస్, ఎక్కడ కామెడీ ఛాయలు కనపడకూడదని చెప్పేవాడు. సురేష్ బాబు గారు వచ్చి ఏదో ఒక మేనరిజం పెట్టండి అది అని చెప్పి అనేవాడు ఆయన. ఏం చేయాలి అప్పుడు సడన్గా, ఎందుకంటే సబ్జెక్ట్ చెప్పారు, ఇది రాయలసీమ, ఫ్యాక్షనిస్టు, అతని బిడ్డను ఎక్కడో తమ్ముడి దగ్గర పెంచుతున్నాడు ఇవన్నీ. సో రాయలసీమ భాష పెడితే ఎలా ఉంటుందండి, ఇంతవరకు ఎవరు పెట్టలేదు. కర్నూలు, కడప, అనంతపురం భాష ఎవరు ఉపయోగించాలి నా అదృష్టం కొద్దీ. అంటే ఓకే అన్నారు. అందులో పరుచూరి వెంకటేశ్వరరావు ఇంకా కమాన్ గో ఆన్ వెళ్ళానండి. అప్పుడు నేనేమంటే నాకు ఆల్రెడీ బాగా ఇది, కానీ నేను ఒక వారం 10 రోజులు మళ్ళీ ఆ పదజాలం అవన్నీ కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకొస్తానండి అని బయలుదేరి వెళ్ళిపోయాను. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ అలా రిమోట్ విలేజెస్లోకి వెళ్ళిపోయి చిన్న టేప్ రికార్డర్ ఇక్కడ బొడ్లో తగిలించుకొని దాన్ని ఆన్ చేసి టీ షాపుల దగ్గర, మందుల షాపుల దగ్గర, ఈ ఎరువుల షాపుల దగ్గర, అట్లాగే సెంటర్లలో వాళ్ళు మాట్లాడుతుంటే అవన్నీ రికార్డ్ చేసుకొని నంద్యాలలో ఒక రూమ్ తీసుకొని పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ రాత్రికి చేరేవాడిని. రాత్రిపూట టేప్ రికార్డర్ ఆన్ చేసుకొని మొత్తం అన్ని నోట్స్ రాసుకొని ఇవన్నీ. అంటే టీచర్ని కనుక నాకు ప్రిపరేషను అది కాస్త అలవాటు.